తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ చింతామోహన్ ఘాటుగా స్పందించారు. విశాఖలో మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. కల్తీ లేకుండా ఏది ఉందంటూ ప్రశ్నించారు. తినే తిండిలో, పీల్చే గాలిలో అన్నింటిలో కల్తీ ఉందంటూనే లడ్డూ కోసం పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ, పవన్ కళ్యాణ్, బీజేపీలు తిరుమల లడ్డూను రాజకీయం చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. తిరుపతి లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందనేది అబద్ధమన్నారు. జంతు సంబంధిత నూనె కలపటం సాధ్యం కాదన్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అన్నారు. వందల కోట్ల మందికి సంబంధించినటువంటి విశ్వాసం, ఈ భక్తి విశ్వాసాలు ఉన్నటువంటి గొప్ప పుణ్యక్షేత్రాన్ని గురించి రాజకీయాల్లోకి తీసుకురావడం మంచిది కాదు. రాజకీయ ప్రయోజనాల కొరకు రాజకీయ ప్రయోజనాల కొరకు టీడీపీ, పవను, బీజేపీలు తిరుపతి లడ్డూని రాజకీయం చేస్తారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. తిరుపతిలో నాన్ వెజిటేరియన్ ఆయిల్ లడ్డూలో కలపలేరు. అది సాధ్యం కాదు. అది చేస్తున్నది అందరూ 100% బ్రాహ్మలే. కలిసింది కల్తీ నూనెను కలిపి, నెయ్యిలో కలిపి తక్కువ చీప్ రేటుకి 320 రూపాయలకి ఇచ్చారు. బయట నెయ్యి 700 అయితే 300 రూపాయలకి ఇస్తే అది కల్తీ కాకుండా ఎట్లుంటుంది? కొనేవాళ్ళ తప్పు. అది కొన్నారు, అయిపోయింది. దీన్ని రాజకీయం చేసి సుప్రీంకోర్టు దాకా తీసుకుపోవడం పొరపాటు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంటు. రాజకీయ ప్రయోజనాలు వదిలిపెట్టి తిరుపతి పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడాలని నేను కోరుకుంటున్నాను. నోటికి ఏదో వస్తే అది మాట్లాడేశాడు. అది తప్పు. చంద్రబాబు మాట్లాడింది తప్పు 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 తప్పు. తిరుపతి పవిత్రతను కాపాడాల్సిన చంద్రబాబు పోయి దాన్ని అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఉంటాయి, కల్తీ లేకుండా ఏది ఉంది? తినే తిండిలో కల్తీ ఉంది, పీల్చుకునే గాలిలో కల్తీ ఉంది, అన్నిట్లో కల్తీ ఉంది. దాని గురించి నువ్వు పెద్ద ఇష్యూ చేయడం అనేది చంద్రబాబు చేసిన దాన్ని పొరపాటు. దాన్ని ఖండిస్తాను. తూర్పు కాంగోలో ఓ బోటు మునిగి